హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి కాపరిని గూర్చి ఈ విధంగా రాయబడి ఉందండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చదివిన వాక్యం రీతిగా మంచి గొర్రెలు కాపరంటండి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంట. జీతగాడు ప్రమాదం వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టి పారిపోతాడు. ఎందుకంటే జీతగాడు జీతం కోసం పనిచేస్తాడు. కానీ నిజమైన గొర్రెల కాపరి ఎంత ప్రమాదం ఎదురైనప్పటికీ తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడండి. నిజమైన కాపరి మన యేసుక్రీస్తు ప్రభువారండి. ఎందుకంటే తప్పిపోయిన మనలను వెదకి రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చారు. మన పాపములకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టారు. ఎ గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిజ్ లైఫ్ ఫర్ హిజ్ షీప్, హెన్స్ ప్రూవ్డ్. ఆమేన్. నిజమైన గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు.